ప్రజా దర్బార్కి అయితే ఇక్కడ మాత్రం ఎప్పటి నుంచి అని అంటే డిఎస్సి 1998 బ్యాచ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు. సో వారితో ఇట్లా మాట్లాడదాం, ఎందుకంటే ప్రీవియస్గా వాళ్ళందరూ చర్చనలు పెట్టుకొని కూడా వాళ్ళు గవర్నమెంట్కి వాళ్ళ తరపున వాళ్ళు ఇవ్వడం అయితే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఇచ్చారు. అండ్ ఇక్కడికి ఈరోజు ప్రజా దర్బార్కి అయితే వచ్చారు. సో వాళ్ళతో అయితే ఫస్ట్ మాట్లాడదాం. సో చెప్పండి సార్, ఆల్మోస్ట్ ఆల్ మీరందరూ మీటింగ్లు పెట్టుకోవడం కానీ గవర్నమెంట్ అంటే తర్వాత గవర్నమెంట్ ఎవరైతే ఇప్పుడు వచ్చిందో కాంగ్రెస్ గవర్నమెంట్, ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మీరు అడగడం జరిగింది. అక్కడ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పటికైతే చాలామంది మంత్రులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలవడం జరిగింది. మాకు ఉద్యోగాలు ఇవ్వడానికి సానుకూలంగానే ఉన్నారు. మాకు ఇంతవరకు ఇంకా సీఎం గారి అపాయింట్మెంట్ దొరకలేదు. సీఎం గారి అపాయింట్మెంట్ దొరికితే మాకు ఈ యొక్క సమస్య అనేది కొలిక్కి రావచ్చు. ఈరోజు చిన్నారెడ్డి గారికి ఉదయం వాళ్ళ ఛాంబర్లో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటరియట్ మమ్మల్ని తీసుకెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం అక్కడికి వెళ్తున్నాం, సెక్రటరియట్ వెళ్తున్నాం. సో ఏమనుకుంటున్నారు, ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుతుందని మీరు అనుకుంటున్నారా? ఎన్నికల ముందు నుండి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, మమ్మల్ని మోసం చేసిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా మేము చాలా పనిచేసాము. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడైతే ఎలక్షన్ ముందు నుండి ఎన్నికల్లో వీళ్ళు హామీ ఇవ్వడం జరిగింది, తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మాకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటుందని కోరుకుంటున్నాం. అంటే ప్రీవియస్గా కూడా బీఆర్ఎస్ వాళ్ళు మీకు ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర కొన్ని రోజులు ఉంచుకొని కూడా మళ్ళీ మీ మీదనే రిటర్న్ కేసులు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి సో ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ అయినా నమ్మొచ్చా? మాకు కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము తేడా అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. మేము ప్రతిసారి ఎప్పుడైనా రిప్రజెంటేషన్ వాళ్ళే ప్రగతి బంధు పిలిపించుకొని, అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళే పిలిపించుకొని మాకు ఉద్యోగాలు ఇస్తున్నారు. తర్వాత 2-3 సార్లు కలిస్తే మాకు ఆల్రెడీ జైల్లో పెట్టడం జరిగింది. ఆ కేసులు కూడా మొన్నటి వరకు తిరిగి మొన్న కొట్టివేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజా దర్బార్ కానివ్వండి, మేము మంత్రులకు కానివ్వండి, ప్రతి జిల్లాలో అందరినీ కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. మా సమస్య అనేది దాదాపుగా వీళ్ళు ఈ సమస్యను సానుకూలంగా సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాం. సో దీనివల్ల ఎంతమందికి అనేది న్యాయం జరుగుతుంది? మీ దాంట్లో మీరు ఎంతమంది ఉన్నారు? మేము మా దగ్గర ఉన్న జడ్జిమెంట్ ఏదైతే ఉందో, మేము కూడా ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం. మా జడ్జిమెంట్ తీసుకొని ఏపీలో 4567 మందికి జీవో 27 ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో వచ్చిన జడ్జిమెంట్ మాది. ఉద్యోగాలు తీసుకునే వాళ్ళు అంటే మేము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నా కూడా మేము ఉద్యోగాలు చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు మాకు ఇక్కడ 2500 వరకు ఉంటాము. దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది హామీ ఇచ్చిన విధంగా ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు వస్తాయని నమ్మకం అనేది ఉంది. రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితమైన నమ్మకం ఉంది. ఇప్పుడు చిన్నారెడ్డి గారు కూడా మంచి సానుకూలంగా స్పందించడం జరిగింది. అయితే నోటిఫికేషన్ల ప్రకారం 5 మార్కులు కటాఫ్ తగ్గించడంతో మాకు అన్యాయం జరిగింది. మాలో చాలామంది విద్యార్థులు విద్యార్హతలు కలిగిన ఉన్నాం. ఎంఏ ఎంఈడి ఉస్మానియా యూనివర్సిటీ చదివిన వాళ్ళ ఉన్నాం. కాబట్టి మాకు న్యాయంగా మాకు రావాల్సింది, అది అన్యాయం జరిగింది కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము ఇప్పుడు ఆశిస్తున్నాం.